ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏఐ ఎక్స్పర్ట్ సుకుమార్. నమస్తే సుకుమార్. నమస్తే అన్న. సుకుమార్, ఇప్పుడు బీటెక్ చేస్తున్నప్పుడే రన్నింగ్ లోనే మనం ఇంటర్న్షిప్స్ కొట్టాలి అంటే ఎలా? సిఎస్సి వాళ్ళకైతే మనం కొన్ని వెబ్సైట్స్ యాప్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు కాబట్టి కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఇయర్లో కొన్ని స్కిల్స్, సెకండ్ ఇయర్లో కొన్ని స్కిల్స్, థర్డ్ ఇయర్లో కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ కల్లా వస్తారో ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ కొట్టడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? చాలామంది ఇప్పుడు మనం న్యూస్లలో చూస్తున్నాం, చాలామంది ఇప్పుడు బయట కూడా మన రిలేటివ్స్ వాళ్ళ దగ్గర కూడా చూస్తున్నాం. కొంతమంది అయితే బీటెక్ థర్డ్ ఇయర్లో కూడా ఇంటర్న్షిప్స్ కొడుతున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ నేర్చుకుంటూ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే నవేడేస్ బీటెక్ చదువుకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారంటే బీటెక్లో ఉన్నప్పుడే స్కిల్స్ నేర్చుకొని ఇంటర్న్షిప్స్ కొట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఒక్కసారి వన్స్ మనం బీటెక్ అయిపోయి బయటకు వస్తే బయట రెవల్యూషన్ అనేది వేరే తీరు ఉంది. అందుకని ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ క్యాంపస్ ప్లేస్మెంట్ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు బీటెక్ చదువుతున్నప్పుడే స్కిల్ నేర్చుకొని అక్కడే మనం బయట ఇంటర్న్షిప్కి అప్లై చేసేసి బయట ఇంటర్న్షిప్స్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనం న్యూస్లలో చూస్తున్నాం, బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్న అతనే 30 LPA కొట్టాడు, 50 LPA కొట్టాడు అని అలా వస్తుంది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇన్ని స్కిల్స్, బీటెక్ సెకండ్ ఇయర్లో ఇన్ని స్కిల్స్, బీటెక్ థర్డ్ ఇయర్లో ఇన్ని స్కిల్స్, అంటే ఇన్ని స్కిల్స్ నేర్చుకుంటే ఫైనల్ ఇయర్ కొల్లో వచ్చేసరికి నేను ప్రో అవుతాను, అంటే నాకు ఒకటేసారి బడ్డెన్ పడదు. ఇప్పుడు నవ్వేటే స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఫోర్త్ ఇయర్లో నేర్చుకుందాంలే అనుకుంటారు. ఫోర్త్ ఇయర్లో నేర్చుకుందామంటే ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 స్కిల్స్ ఒకటేసారి బడ్డెన్ పడడం వల్ల వాళ్ళు ఏది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేకపోతున్నారు. అందుకని వాళ్ళకు ఎప్పుడైతే బీటెక్ అయిపోయి బయటకు వస్తారో అప్పుడు వాళ్ళకు జాబ్స్ దొరకడం చాలా కష్టమవుతుంది. ఓకే, ప్లస్ బయట ఇప్పుడు నవేడేస్ ఏ రెవల్యూషన్ నడుస్తుంది. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నప్పుడే స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు ఫైనల్ ఇయర్లోనే మనం ఇంటర్న్షిప్స్ కొట్టుకొని బయటకు వచ్చేస్తారు. అంటే వాళ్ళకేంటి ఇప్పుడు బయటకు వచ్చాక ఏ ఉన్నా కానీ బయటకు వచ్చి ఇంకేమన్నా వేరే స్కిల్స్ ఉంటే ఏ రిలేటెడ్ స్కిల్స్ నేర్చుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫైనల్ ఇయర్లో నేర్చుకుంటామో అప్పుడు ఫైనల్ ఇయర్లో నేర్చుకొని మళ్ళీ అది సగం కూడా నేర్చుకోలేం. సగం నేర్చేసుకొని బయటకు వచ్చేలోపు మళ్ళీ ఈ స్కిల్స్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే మనకు డబుల్ బర్డెన్ పడడం వల్ల ఎవరు కూడా జాబ్స్ కొట్టలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లోనే మనము ఐఏ కోర్సెస్ నేర్చుకోవచ్చా? అవును, ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకోవచ్చు. ఓకే, అంటే ఏం లేదు, మనం చాలామంది మనీ పెట్టలేరు, అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు. మనీ నేను పెట్టగలను, నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మనం బయట కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? అలా మనకు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని మనం కొన్ని కోర్సెస్ తీసుకొని ఆ కొన్ని కోర్సెస్ని మనం ఇంట్లోనే కూర్చొని నేర్చుకొని ఇంట్లోనే ప్రాక్టీస్ అవ్వచ్చు. ఓకే, ఇంట్లోనే మనం ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు, ఇంటర్వ్యూస్ అక్కడే క్రాక్ చేయొచ్చు. కొన్ని కోర్సెస్ అయితే ఆన్లైన్లో మా దగ్గర కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. దానివల్ల మనకు బయటికి వెళ్ళి మనం ప్లేస్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకు ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు జస్ట్ మన ఇంట్లో కూర్చొని వాళ్ళ ప్లేస్మెంట్కి మనం అటెండ్ అయ్యి వాటికి క్రాక్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు బీటెక్ సిఎస్సి ఏఐ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్, మరి వాళ్ళకి ఏమన్నా కోర్సెస్ ఉన్నాయా ఏఐ? అవును, ఉన్నాయి. ఇప్పుడు సిఎస్సిని నేర్చుకున్న వాళ్ళైతే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే జస్ట్ బేసిక్స్ ఫస్ట్ ఇయర్ మొత్తం. అంటే ఒకటిసారి అడ్వాన్స్కి వెళ్ళిపోకుండా ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒకవేళ వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇవి 3. అలాగే SQL బేసిక్స్, అంటే డేటాబేస్లు ఎలా ఉంటాయి వాటి బేసిక్స్ ఏంటి అవి నేర్చుకోవాలి. ఓకే, అలాగే APIs ఎలా వర్క్ అవుతాయి, అవి APIsని ఎలా కనెక్ట్ చేయాలి అవి నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ చేయాలి, అవి ఎలా వర్కింగ్ అవుతున్నాయి ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవాలి. ఓకే, అది ఒకవేళ వాళ్ళు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి, ఫస్ట్ వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ మనం ఎలా క్రియేట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేర్చుకోవాలి. ఓకే, అలాగే మనకు APIs ఉంటాయి, ఆ APIs ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ APIsని మనం ఎలా యూజ్ చేయగలము అవి నేర్చుకోవాలి. అలాగే డేటాబేస్ విషయానికి వచ్చేస్తే డేటాబేస్ బేసిక్స్ నుంచి కొంచెం ఇంటర్మీడియట్కి రావాలి. అంటే ఇప్పుడు సపోజ్గా ఫస్ట్ ఇయర్లో వాళ్ళు బేసిక్స్ నేర్చేసుకొని ఉంటారు. ఎప్పుడైతే సెకండ్ ఇయర్కి వస్తారో వాళ్ళు కొంచెం ఇంటర్మీడియట్లో కొంచెం లోపలికి వెళ్ళి అసలు ఏముంటాయి ఏంటి అని నేర్చుకుంటే వాళ్ళకు కొంచెం అవగాహన వస్తుంది సెకండ్ ఇయర్లో. ఓకే, ఫస్ట్ ఇయర్ మొత్తం బేసిక్స్ కంప్లీట్ అయిపోతాయి, బేసిక్స్ పర్ఫెక్ట్ అయిపోతారు ఫస్ట్ ఇయర్ మొత్తం. ఓకేనా? డైలీ అట్లీస్ట్ 1 అవర్ కూర్చున్నా చాలు. డైలీ 1 అవర్ అంటే మనకు 1 ఇయర్లో చాలా బేసిక్స్ మొత్తం పర్ఫెక్ట్ అయిపోతారు. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ హాఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైతే థర్డ్ ఇయర్కి వస్తారో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ లైక్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. మనం ఎట్లయినా సెకండ్ ఇయర్లో ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాం, అలాగే బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకున్నాం. మళ్ళీ సెకండ్ ఇయర్లో ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కలిపాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, థర్డ్ ఇయర్లో
ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ప్లస్ ఆ డేటాబేస్ ప్లస్ ఆ రెస్ట్ ఏపీఎస్ మొత్తం 4 కలిపేసి ఒక ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ మొత్తం మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, లైక్ ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలంటే ఒక వెబ్సైట్ మొత్తం ఎండ్ టు ఎండ్ మనం అన్నీ ఇంక్లూడ్ చేసి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఏపీఎస్, ఎస్క్యూఎల్ ఈ 4 క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాక అప్పుడు ఏం చేయాలి, 4th ఇయర్లో ఇంకా టైం ఉంటుంది. టైం ఉన్నప్పుడు ఏం చేయాలి, రెస్ట్ ఏపీఎస్ అడ్వాన్స్ నేర్చుకోవాలి, అలాగే ఎస్క్యూఎల్ అడ్వాన్స్ నేర్చుకోవాలి. దానికి ప్లస్గా NoSQLs ఉంటాయి. ఓకేనా, NoSQL డేటాబేసెస్ ఉంటాయి. అంటే ఎట్లా అంటే MongoDB, ఫైర్బేస్ ఇట్లాంటి ఫ్రీ ఏ డేటాబేసెస్ ఉంటాయి. కొన్ని ఏ డేటాబేసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. అంటే నౌడేస్ ఏఐలు కూడా వచ్చేసాయి. ఏఐతో యూజ్ చేసి డేటాబేస్లో ఆ యొక్క డేటాని కరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. అలా కూడా ఇప్పుడు అలాంటివి కూడా ఏఐలు వచ్చాయి. అట్లాంటివి కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇప్పుడు థర్డ్ ఇయర్లో అలాంటివి నేర్చుకున్న వాళ్ళకు, అలాగే మళ్ళీ నా సజెషన్ ఏంటంటే థర్డ్ ఇయర్లోనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో జావా అవి కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే జావా మీద బేసిక్స్ ఉంటే కొంచెం బ్యాక్ ఎండ్కి ఎక్కువ మనకు యూజ్ అవుతుంది. అలాగే మన్ ఫుల్ స్టాక్ ఉంటుంది, అవి కూడా నేర్చుకోవచ్చు. అలాంటివి నేర్చుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్యాకేజెస్ వాళ్ళు కొట్టగలరు. ఇప్పుడు నా వేడేసి ఏఐలు వచ్చాయి, రీప్లేస్ చేస్తున్నాయి. బట్ వాళ్ళు ఏంటి ఇప్పుడు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఇవి నేర్చుకుంటారు. 4th ఇయర్కి ఎప్పుడైతే వస్తారో ఇప్పుడు వాళ్ళకు ఏంటి ఫుల్ స్టాక్స్ అయిపోయాయి. అంటే ఒక వెబ్సైట్ని వాళ్ళు కంప్లీట్ బిల్డ్ చేయగలరు. ఎప్పుడైతే 4th ఇయర్లోకి వస్తారో వాళ్ళు ఏం చేస్తారు, ఏఐస్తోని ఎలా క్రియేట్ చేయాలి, ఏఐస్తోని ఎలా వర్క్ను ఫాస్ట్ చేయాలి అనేది నేర్చుకుంటారు. అంటే 1 to 4th ఇయర్ లోపు వాళ్ళ ఒక కంప్లీట్ ఏదైతే మనకు సాఫ్ట్వేర్ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో అవి స్కిల్స్ అన్నీ నేర్చుకోగలరు. ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఐఏ స్కిల్స్ మనం బీటెక్ 4th ఇయర్లో వాళ్ళ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు ప్లేస్మెంట్స్ ఉంటే ప్లేస్మెంట్స్లో కొట్టుకుంటారు. వాళ్ళు ప్లేస్మెంట్స్లో లేవనుకోండి, బయట ఎక్కడ అప్లై చేసినా అలా వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఏఎస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్గా మనం ఇవన్నీ చేస్తున్నాం మాన్యువల్గా. ఏఎస్ ఒక 4-5 ఏఎస్ నేర్చేసుకొని దాని ద్వారా మనం ఒక 4-5-6 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి మన లింక్డ్ఇన్లో డైలీ పోస్ట్ చేస్తున్నాం అనుకోండి, మన హెచ్ఆర్స్ అనే వాళ్ళు మనకు డైలీ కనెక్ట్ అయ్యి వాళ్ళు మనకి ఆఫర్స్ ఇస్తారు. మీ ప్రాజెక్ట్స్ మేము ఇలా చూసాము, మీరు మా కంపెనీలో ఇలా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, మీరు వస్తారా, వచ్చి ఒకసారి ట్రై చేయండి అలా అని మనకు రికమెండేషన్స్ కూడా వస్తాయి లింక్డ్ఇన్ ద్వారా. సో ఫస్ట్ ఇయర్ నుంచే మనము ఏ కోర్సెస్ అనేవి నేర్చుకోవడం అనేది మంచిది అంటారు. అంటే ఫైనల్ ఇయర్కి వచ్చే వరకు ఆల్రెడీ వాళ్ళంతా నేర్చుకుని ఉంటారు కాబట్టి ఇంటర్న్షిప్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉన్నాయి. చాలా మంది ఏంటంటే మీరు అన్నట్టుగానే 3 years ఎందుకు, లాస్ట్ ఇయర్లో 4th ఇయర్లో నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఒకేసారి బర్డెన్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.